ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/6/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, పౌర్ణిమ మధ్యాహ్నం 1:10 వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8:07 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:32 నుంచి 12:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:42 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:46కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, కానీ సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయకండి. కుటుంబ సభ్యులతో ప్రయాణం మంచిది, స్నేహితులు అనుకున్నటువంటి దుర్మార్గంతో ప్రయాణం చెడ్డది. ఈరోజు అనవసరమైనటువంటి వ్యక్తులకి డబ్బు కానీ వస్తువులు కానీ దానం ఇవ్వకండి. తమ పర భేదము తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకి స్వరాష్ట్రంలో స్వదేశంలో మంచి యోగం, విదేశాల్లో వేరే రాష్ట్రాల్లో అవమానాలు. మత్స్యకారులకి సీనియర్స్ మాత్రమే సముద్రంలోకి వెళ్ళండి, జూనియర్స్ ని సముద్రంలోకి వేటకు తీసుకెళ్ళకండి. రైతన్నలు కూడా కాస్త మంచి పంట వేయడానికి సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచి పంట లాభం, అనుకూలవంతమైన వృద్ధి ఉంటుంది. రైతులకి మాత్రం మంచిదే, పూలు పడుకులు పండించే వారికి లాభము. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. కాకపోతే సింగిల్ వ్యాపారం మంచిది, భాగస్వామి వ్యాపారంతో కూడదు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కాస్త నియోజకవర్గంలో తిరగండి. ఎలక్షన్స్ ఇప్పుడు తిరగాలి, అయ్యా ఓట్లేండి, అయ్యా ఓట్లు అడుక్కున్నారు కదా, అలాగే అయ్యా మీకు సేవ చేయాలా, అమ్మా మీకు సేవ చేయాలా, ఏ సేవ చేయాలని అడగండి. అది మీ బాధ్యత. మిమ్మల్ని ఎన్నుకున్నది మాకు సేవ చేయడానికే. నియోజకవర్గంలోకి వెళ్ళండి, తప్పకుండా ప్రజలకి ఏం కావాలో చూడండి. మిమ్మల్ని అసెంబ్లీలో ఏసీ సీట్లలో కూర్చోమని చెప్పడం కాదు, మీ ముందర ఒక 2-3 పోలీసు వాళ్ళు పైలట్ తిరగడానికి కాదు, మాకేం కావాలో మీరు చేయడానికి, అక్రమంగా ఉంటున్న వాళ్ళని తమిడి తగిలేయడానికి. ఇదేమి మనకి మన సుప్రీంకోర్టు పోయిన నెలలో ఒక న్యూస్ చెప్పింది. పోయిన నెల ఐ థింక్ సో 20th or 19th రోజున అనుకుంటా నేను సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఒక మెసేజ్ వచ్చింది. ఇదేమి అందరూ ఎవడు పడితే ఎవడు రావడానికి ధర్మసత్రం కాదు, నేను వాడిని తెచ్చుకుంటా వీడిని తెచ్చుకుంటా అనడానికి ధర్మసత్రం కాదు. అలాంటి తన్ని తగిలేయాలి, లేదంటే సర్వధర్మము నాశనం అయిపోతుంది. అందులో సనాధర్మం గొప్పది, అది నాశనం అయిపోతుంది. కాబట్టి ఇటువంటివి చేయండి. రాజకీయ నాయకులు నియోజకవర్గం తిరిగితే మంచి లాభాలు పొందుకుంటారు. ఏదేమైనా ఈరోజు మీకు సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విద్యార్థులు అధిక శ్రమ చేయండి, ఏకాగ్రత పెంచండి, సమయపాలన చూసుకోండి, తద్వారా మీకు అనుకూలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. అయినా సరే కాస్త విష్ణు సహస్రనామ పారాయణం, గణపతిని ఆరాధించడం మర్చిపోకండి. ప్రశాంతత ఉంటుంది, ఆనందయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి బ్రహ్మాండమైన యోగాలు కనబడుతున్నాయి. ప్రశాంతతకి మారుపేరు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోడు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభవంతమైన శుభయోగం. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లోను, లాటరీల వల్ల, జూదం వల్లను, యజ్ఞయాగాది కృతుల వల్లను, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మేలుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో, కుటుంబ సౌఖ్యంలో, సంతాన వివాహ యోగంలో ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి శుభయోగం, ధనయోగం, వైవాహిక జీవనానందం, బంధుమిత్రులతో సమాగమం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సినిమా వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, తీర్థయాత్ర సేవన, మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద జీవనం. ఈ రాశి వారికి రోజు శుభతరుణంగా చెప్పబడుతోంది. 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా నూతన గృహయోగము, విదేశాల్లో కూడా వ్యాపార లాభం, స్వదేశంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగం. వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యశాల నిర్మాణం చేసే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభవంతమైన స్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లోనూ అభివృద్ధి, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి ఆనందాది అదృష్ట యోగా. ఇది చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, వృత్తి ఉద్యోగస్తుల్లో మంచి లాభాలు, ప్రశాంతమైనటువంటి వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, ఆనంద యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపార అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆనంద యోగం, విదేశాల్లో కూడా అత్యున్నత శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. పూర్వజన్మ పుణ్యం కావచ్చు, తల్లిదండ్రుల ఆశీర్వచనం కావచ్చు, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ప్రశాంతతకి మారుపేరు, ధనము, బ్రహ్మాండమైనటువంటి ధన ప్రాప్తి, ఆనంద, ఐశ్వర్య, ఆరోగ్య, సంపద, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు
పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు. స్వదేశంలో విదేశాలు కూడా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందమయ శుభజీవనం, వస్తులాభం, వాహన యోగాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, మంచి సంపద, ఆనంద యోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బెట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి లాభం, ఆనందకరమైన విదేశీయానం, విద్యాభివృద్ధి. ఈ రోజు మీకు పండగ వాతావరణం చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. శుభవార్తా శ్రవణం, రైతులకి లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభము. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం. తప్పకుండా వినటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, ప్రయాణ లాభం, తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర, అనుకున్నటువంటి కార్యసిద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా వస్తు, వాహన, వివాహ, నిశ్చయతాంబులాదులు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము. కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత, వస్త్ర పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఆర్థిక లాభం, ఆనందయోగం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ముఖ్యంగా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి అభివృద్ధి, ఆర్థిక లాభం, ఆనంద యోగం, వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంది. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఓకే, లాటరీలు, జూదం మాత్రం దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడిపితే మీకు చాలా మంచిది. ఆస్తి పంపకాల అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలకు లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, వివాహాది నిశ్చయ తాంబూలాదులు లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద వాతావరణం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభ, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకో, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన యోగం, వివాహ యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి లాభాలు. రైతులందరికీ కూడా పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద. ఈరోజు చాలా మంచి శుభయోగాలని, కాస్త నిదానము, పెద్దల మాట వినడము, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడము లాంటివి చేస్తే మంచిది. వాహన వేగం కూడా మంచిది కాదు, జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మకర రాశి వారికి నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా మంచి అనుకూలత. ధనము, ధాన్యం, ఆనందం, ఆరోగ్యం, కోర్టువాదాల సమస్య పోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్దులు, షూ పరిశ్రమలో, ఈవెంట్ వారికి, బోర్బావుతూ వారికి మంచి అభివృద్ధి, ఆనందయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం, ధన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వృత్తి ఉద్యోగం లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విదేశాల, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకులకి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, ఆస్తి పంపకాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకు వృద్ధి, రైతన్నులకు కూడా మంచి పంట లాభాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభతి. ఈరోజు చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్టయోగుల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ జరగబోతోంది. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సోదరులతో సఖ్యత బాగా ఉండడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. ఈరోజు కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విద్యాపరంగా అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే 2 అవకాశాలు చెప్పబడుతోంది. వీరికి 1, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు మేము చేయబోయేటువంటి యాత్రలో భాగంగా మీరందరూ కూడా దయచేసి ఆఫీస్ నెంబర్కే మీకు గోత్రనామాలు పంపించాలి. ఏ క్షేత్రానికి వెళ్తామో ఆ క్షేత్ర సందర్శన మీకు మన యొక్క ఛానల్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మన ఛానల్ని నిరంతరం వీక్షిస్తూ ఉండండి. ఎప్పుడు లైవ్ ఇస్తానో అనేది మీకు ముందుగానే హింట్ ఇస్తాను. నేను లైవ్లో ఆ భగవంతుణ్ణి, ఆ ప్రాంతాన్ని చూసి
ఆనందించండి, ఐశ్వర్యాన్ని పొందుకోండి. ఈ సేవ మీ అందరికీ ఉచితమే అన్న విషయాన్ని గుర్తించండి. ఎవరైనా ఈ సేవా కార్యక్రమంలో ధనము ఇవ్వాలనుకుంటే తప్పకుండా మీరు ఆఫీస్ నెంబర్కి జీపే కానీ ఫోన్పే ద్వారా పంపించవచ్చును. ఇస్తాన్న వారిని వద్దనేది లేదు, ఇవ్వని వారిని అడిగేది లేదు. ఇది కేవలం లోక కళ్యాణం కోసం చేసే పని. అందులో మీరు భాగస్వాములు అయ్యేటువంటి ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిది. శుభమస్తు. నమస్కారం.